హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇగో పుట్టగొక్కులు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన ఆంధ్ర సైడ్ వాళ్ళైతే. ఇక్కడ రామగుండం సైడ్ వాళ్ళకైతే ఈ పుట్టగొక్కులు అనేవి ఎవరికి తెలియదు. సో ఈ పుట్టగొక్కుల కూరని మన ఆంధ్ర సైడ్ వాళ్ళు కొంచెం శనగపిండి వేసి అట్లా చేస్తారు కర్రీ. కానీ అలా కాదు, నేనైతే మనం చికెన్ ఎలా వండుకుంటామో అలా వండి చూపిస్తాను చూడండి. అసలు చికెన్ కంటే ఇదే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే వండుకున్నాక మళ్ళీ మళ్ళీ మీరు ఇదే తినాలి అని, ఇట్లానే చేసుకొని తినాలి అనేంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ పుట్టగొక్కుల కూర, ఈ పుట్టగొక్కులు అనేవి. దీన్ని ఇంగ్లీష్లో గ్రోనట్స్ నాటు పుట్టగొక్కులు అని కూడా అంటారు. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటా కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం చిటికెడంతా పసుపు వేసుకొని బాగా కలయి పెట్టుకోండి. కలిపిన తర్వాత నూనె బాగా పైకి తేలాలి. టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుట్టగొక్కుల్ని అందులో వేసుకోవాలి. పుట్టగొక్కుల్ని వేసుకొని ఆ పుట్టగొక్కుల్లో నీళ్ళన్నీ పైకి తేలిందాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం అసలు మసాలాలు వేసుకోవాలి. కారం, గరం మసాలా, సాల్టు, కొంచెం నేను బిర్యానీ మసాలా ఉంటే వేసాను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. నేనైతే కొబ్బరి పొడి వేయలేదు, మా ఇంట్లో లేదు ప్రజెంట్, అందుకని నేను వేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అట్లా నూనె పైకి తేలిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతాయి. నూనె బాగా పైకి తేలాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, గ్రేవీ కొంచెం బాగుండిద్దని ధనియాల పొడి యాడ్ చేశాను నేను. ఇంకేముంది, ఇంకొక 5 నిమిషాలు ఉడికిందంటే రెడీ అయిపోద్ది మన పుట్టగొక్కుల కూర. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. బాయ్.